చౌదరి గారిది హైలైట్. మరీ 2 పాయింట్లు చెప్పాడు ఆ మర్యాద మనిషి అంట భరణి శంకర్ గారు. అసలు ఆ పాయింట్ అసలు ఎక్కడ పొలాలు పెడుతున్నాడు ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, ముందుగా లైక్ చేయండి. మర్యాద మనిషి ఎంత చెత్త పాయింట్లు పెట్టాడో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బర్నీ గారికి నామినేషన్ వేస్తాడు, అలాగే మనకి రీతు చౌదరి గారికి కూడా నామినేషన్ వేశాడు. ఇద్దరికి చెప్పిన పాయింట్లు మర్యాద మనీష్ గారు చాలా చాలా రాంగ్ పాయింట్లు. ఏం సినారియో తీసుకొచ్చాడు స్వామి దండాలు. ఇద్దరినైతే నామినేట్ చేస్తాడు గురు. ఫస్ట్ వచ్చరికి బర్నీ గారు నామినేట్ చేస్తాడు, సెకండ్ వచ్చరికి రీతు చౌదరి గారు నామినేట్ చేస్తాడు. బర్నీ గారు పాయింట్లు ఏంటి తెలుసా? మర్యాద మనీష్ గారు ఏం చెప్తారు తెలుసా పాయింట్? సిల్లీ రీజన్స్. మీరు స్టార్టింగ్లోని స్టేజ్ మీదకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత మీరు ఏదో పట్టుకొచ్చారు కదా, అది మీరు ఓపెన్ చేయమంటే ధైర్యంగా ఓపెన్ చేసి చూపించలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చరికి మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు? అందుకే అది నాకు నచ్చలేదు. మీరు షో ఆఫ్ చేశారు కదా, ఎక్కడికి షో ఆఫ్ చేశారు కదా మీరు అని చెప్పేసి నామినేట్ చేశాడట. నాకు అర్థం కావట్లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకున్న డిమాండ్ పవన్కి కొద్ది క్లాషెస్ వచ్చాయి కదా, ఆ క్లాషెస్లోని ఇప్పటికీ కూడా మీరు ఆ డిమాండ్ పవన్ని మీరు సారీ అడగలేదు అని చెప్తాడు. ఏం పాయింట్లు రా అసలు? ఎందుకు క్లాషెస్ వచ్చారంటే మర్యాద మనీష్ గారు చెప్పట్లా, సైలెంట్గా ఉంటున్నాడు. ఏ క్లాసెస్ వచ్చాయి కదా అని చెప్పేసి. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ దగ్గర మీరు అలా మాట్లాడడం, అంత హరీష్ మాట్లాడడం నాకు నచ్చలేదని చెప్పి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, ఈ 3 పాయింట్ల మీద నామినేట్ చేస్తున్నానని చెప్పి మర్యాద మనీష్ గారు అంటారు. అసలు అప్పుడు అప్పుడు బర్నీ శంకర్ గారు ఏమంటారంటే, బ్రదరు ఎవరు ఎమోషనల్ వాళ్ళకి ఉంటుంది, నేను బాక్స్ తీసుకొచ్చా ఒప్పుకుంటా, అది ఓపెన్ చేసి ఇలాంటివన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎలా చెయ్యరు, మీరు ఎలా చెయ్యరు కదా, ఇక్కడ వదిలేసి మీరు ఇంటి లోపలికి వెళ్ళిపోండి, లేదనుకుంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అంటే, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాను, స్టేజ్ అనకతలు అయితే ఉన్నాను, మళ్ళీ నన్ను పిలిచారు, సరే అదేదో రివ్యూల్ చేసేసి మీరు మెల్ల చేసుకొని వెళ్ళిపోయింటే లాకెట్, అది 2 వ్యక్తుల వల్ల ఇక్కడ ఉన్నాను, అలాంటి పాయింట్లు చెప్పొచ్చు కదా అని చెప్పి ఇతను అంటారు. ఎవరు? మన మర్యాద మనీష్ గారు. ఇతను చెప్పనండి, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను కదా, మీకెందుకు చెప్పాలి అయినా సరే ఈ పాయింట్లు. నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు? డిమాండ్ పవన్కి నాకు గొడవ అయింది, నేను అగ్రీ అవుతున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నా, 100 సార్లు నేను చెప్పుంటా సారీ అతనికి, మీరెందుకు అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు? నెక్స్ట్ ఏంటంటే గొడవ, మాస్క్ మ్యాన్తో గొడవ ఎందుకు పెట్టుకున్నాం? గొడవ అనేది ఏదో ఎమోషనల్ అండి, గుడ్డు దొంగతనం పోయింది అని చెప్పేసి నిజంగా నేనే సంజన గారి దగ్గరికి వెళ్ళి, సంజన గారు మీరు చేసింది చాలా తప్పండి, మీరు గుడ్డు దొంగతనం చేస్తున్నారు కానీ అందరికీ వచ్చిందండి, కొద్దిగా రండి మేడం అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి తీసుకొచ్చింది నేనే అని చెప్పేసి మన భరణి శంకర్ గారు అంటారు. మీరు ఫేక్ చెప్తున్నారు, వచ్చిన ఓనర్స్ అందరినీ కూడా మీరు ఒక మైండ్ సెట్లో తీసుకెళ్ళిపోతున్నారు, మీరు చెదారం ఇలా అంటున్నాడు అతను. నాకు నిజంగా చాత్రం వచ్చింది. అమ్మాయితో మైండ్ ఉండి మాట్లాడుతున్నాడు, ఆ మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుండే ఏంటో ఏం అర్థం కాల, ఇలాగే మాట్లాడుతున్నాడు. ఓ రంకుమొగుడు రామస్వామి, నేనందరినీ మన సెలబ్రిటీస్ అందరినీ నేను మ్యానిపులేట్ చేయడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారంటే, మీకు పొలాలు పెడుతున్నారు అంటే ఏంటంటే, కామనర్స్కి నెక్స్ట్ ఏంటంటే టెనెంట్స్కి పొలాలు పెడుతున్నారంట భరణి శంకర్ గారు. అసలు ఆ పాయింట్ అసలు ఎక్కడ పొలాలు పెడుతున్నాడు ఏంటి? అసలు ఏమీ లేదు. ఈ 3 పాయింట్ల మీద నామినేట్ చేశారంటే ఎర్ర రంగు పూసారు అనమాట. నెక్స్ట్ రీతు చౌదరి, ఇది హైలైట్. రీతు చౌదరి గారిది హైలైట్. మరీ 2 పాయింట్లు చెప్పాడు ఆ మర్యాద మనిషి. ఏం చెప్పాడు సార్? మీరు గిన్నెలు సరిగ్గా తోమట్లేదు, ఇష్టాసారంగా మీరు హౌస్ లోపలికి వచ్చేస్తున్నారు, పర్మిషన్ అడగట్లేదు, ఇష్టాసారంగా వచ్చేస్తున్నాను అంటే, ఈవిడ తగులుకుంది బెదరో, మామూలు తగులుకోలేదు. అసలు గిన్నెలు తోమడం అనేది చాలా తప్పు. ఈవిడ పెద్ద సెలబ్రిటీ, చెప్తుంది నిజంగా పెద్ద సెలబ్రిటీ. ఈవిడేంటంటే చక్కగా నీట్గా గిన్నెలు తోమడం ఎన్నో సార్లు మనం కెమెరాకి చూసాం. నువ్వు సరిగ్గా గిన్నెలు తోమకపోతే నువ్వు అప్పుడే పిలిచి చెప్పొచ్చు కదా, గిన్నెలు సరిగ్గా తోమట్లేదు ప్రియ గారు, ఇక్కడ జిడ్డు ఉంది, ఇక్కడ మరక ఉంది, మీరు సరిగ్గా తోమట్లేదు, సరిగ్గా తోమండి అని చెప్పొచ్చు కదా. డిమాండ్ పవన్ ఎంత సరదాగా ఉంటాడు, డిమాండ్ పవన్ మధ్యలో లాగాడు. డిమాండ్ పవన్ నువ్వు చెప్పు, నేను ఎన్నిసార్లు అడిగి లోపలికి వచ్చింది, అసలు అడగలేదు కదా. మర్యాద మనిషి డిమాండ్ పవన్ అడుగుతాడు, మళ్ళీ ఏంచి పవన్ కళ్యాణ్ అడుగుతాడు, దమ్ము శ్రీజ అని అడుగుతాడు. దమ్ము శ్రీజ ఎందుకు వస్తుందో మధ్యలో నాకు అర్థం కావట్లా, మీరు చాలాసార్లు అండి అడగకుండా ఇంట్లో లోపలికి వచ్చేసారు అని చెప్పేసి అంటది. ఈడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఈడని అంట బొక్క. మన ఎన్టీఆర్ గారితో కూడా మర్యాద మనిషి గారు కూర్చొని అదేదో 3 ప్రశ్నలకు 4 ప్రశ్నలతో జవాబు చెప్పి 3 లక్షల రూపాయలు గెలుచుకున్నాం అంట. ఆ వీడియో చూసిన తర్వాత నాకు షాక్ అయిపోయింది. ఎర్రిపప్ప గడికి ఎవడిచ్చాడని చెప్పి 3 లక్షలు అంటే చెప్తాడు. అవుట్ ఆఫ్ టాపిక్ అదే. ఇక్కడ రీతు చౌదరి గారిని అనడం చాలా తప్పండి, భరణి శంకర్ గారిని అనడం కూడా చాలా తప్పు. ఈ పాయింట్ల మీద అయితే నామినేట్ చేయడం అనేది చెప్తాను, చాలా చాలా చెత్త పాయింట్లు పెట్టాడు. నెంబర్ 1 చెత్త పాయింట్లు పెట్టాడు. దమ్ము శ్రీజ గారికి అసలు సంబంధం కూడా లేదు. అసలు
నామినేషన్లోని మనకి ఎవరైతే రీతు చౌదరి గారు మర్యాద మనీష్ గారు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళిద్దరే మాట్లాడాలి, మూడో పర్సన్ ఎంటర్ అనేది వీల్లేదు. రీతు చౌదరి డిమాండ్ పవన్ అడుగుతుంది, ఏం అడుగుతుంది అక్కడ? డిమాండ్ పవన్ నిజం చెప్పు, నేను ఎప్పుడు వచ్చాను అంటే రాలేదండి, గిన్నెలతో బాగానే తోముతున్నాడు కదంటే బాగానే తోముతున్నారండి అంటాడు అతను. వీళ్ళ గురించి డిస్కషన్ దాదాపుగా 1/2 అవర్ అయింది డిస్కషన్. ఈ చెప్తా చూడండి, భరణి గారికి 3 పాయింట్లు అండి, రీతు గారికి 2 పాయింట్లు అండి, గిన్నెలు సరిగ్గా తోమట్లేదు ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అడగకుండా లోపలికి వచ్చేస్తున్నామండి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే మీ వల్ల గొడవలు జరుగుతున్నాయంట. అమ్మ చేతు రీతు చౌదరి వల్ల గొడవలు జరుగుతున్నాయా? అసలు ఈవిడు ముడ్డు చుట్టూ తిరుగుతున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్. సెలబ్రిటీస్ అందరూ కూడా మన టెనెంట్స్ అందరూ కూడా రీతు చౌదరి చుట్టూ తిరుగుతున్నారు. ఏంటిది? ఇదండి చెత్త నామినేషన్స్, చెత్త పాయింట్లు పెట్టాడు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో రెడీగా ఉంటుంది, అది కూడా చూడండి, కంప్లీట్గా చూడండి. ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోతాను, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.